హలో ఫ్రెండ్స్, సండే వచ్చింది కదా. మరి నేనేమనుకుంటున్నా అంటే ప్రతి సండే మనము ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క అప్డేట్స్ మరియు న్యూస్తో ఒక వీడియో చేద్దాము. దాంట్లో మనము ఆ వారంలో జరిగిన న్యూస్లు, కొత్త న్యూస్ ఏవేవి వచ్చాయో అనే మొత్తం సర్కిల్ మనం ఒక వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇది మన సండేది న్యూస్ ఫస్ట్ వీడియో. ఇది మీరు కామెంట్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయాలి. మరి ప్రతి వారం మనం అప్డేటెడ్ ఉండాలి ఎలక్ట్రిక్ వెహికల్ని తీసుకొని. దానికోసం మీరు కమెంట్స్, లైక్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. ఛానల్ పైన ఎన్ని బటన్స్ ఒత్తనికి కనిపిస్తున్నాయి అన్నీ ఒత్తి అప్డేటెడ్గా ఉండండి. మీకు నేను అప్డేట్ చేస్తూనే ఉంటా. ఇక్కడ కూర్చున్నా, ఎందుకు కూర్చున్నా నేను దానికోసమే కూర్చున్నా. అయితే ఈ వీడియోలో మనము ఎలక్ట్రిక్ 2 వీలర్లు, 3 వీలర్లు, 4 వీలర్ల ఈవీ అప్డేట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే మొదటగా మనము ఎలక్ట్రిక్ 2 వీలర్ నుంచి స్టార్ట్ చేద్దాం. 2 వీలర్లో ఈ వారము ట్రెండింగ్ న్యూస్ వచ్చేసి ఓలా తరపునే ఉన్నాయి. ఓలా తరపున 2 న్యూస్ వచ్చినాయి. ఒకటి ఓలా ఐపీఓ. ఓలా ఫైనల్ గా తన ఐపీఓ లాంచ్ చేయడం జరిగింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పైన. ఈ ఐపీఓలో ఓలా 6,146 కోట్ల షేర్స్ ని ఆఫర్ చేయడం జరిగింది. ఇక లాంచ్ చేసినాక ఏమైందో అది మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు, ఎందుకంటే ట్రెండింగ్ గురించి మనకు అంత నాలెడ్జ్ లేదు. ఇక అది మీరే చూసుకోవాలి మరి ట్రెండింగ్ లో ఏమేమైతుంది అనేది. అయితే రెండో న్యూస్ వచ్చేసి ఓలా తరపున ఇప్పుడు 15 ఆగస్ట్ వస్తుంది కదా. 15 ఆగస్ట్ కి ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. దానికోసము ఒక హైప్ క్రియేట్ చేసేయడం జరిగింది. కొన్ని ఫోటోలు, వీడియోలు మస్తు నడుస్తుంది ఇక ఓలా తరపు నుంచి. ఇక 15వ తారీఖు చూడాలి మరి ఎట్లా ఉంటది ఏం కథ అనే విషయం. ఆ వీడియో మాత్రం మనం 15వ తారీఖుకి సాయంత్రం వరకు ఇచ్చేస్తాం. దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట కొట్టి రెడీగా ఉండండి. మరి ఎన్ని 4 రోజులే ఉంది. మరి దాంట్లో ఏమేమి పర్ఫార్మెన్స్ ఇస్తుండ్రు, ఎంత ప్రైస్ మీద తెస్తుండ్రు అనే విషయాన్ని మనము ఆ రోజు తెలుసుకుందాం. మరి ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్లు ఉన్నాయో మనకు తెలుసు. ఓలాయి ఒకడు సుత్తే తీసుకొని కొడుతుండు, ఒకడు అంటి పెడుతుండు, ఒకడు పెట్రోల్ పోసి తగలబెడుతుండ్రు. మరి బైక్దే పరిస్థితి వస్తుందో చూడాలి. దానికోసం ముందు ఉంది. ఇంకా కథ చాలా ఉండదు, ఇంకా స్టార్ట్ అయింది ఇది ఇంతే. అయితే దీని తర్వాత ఇంకో న్యూస్ వచ్చేసి ఇండియాలో ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్ లో ఒక కొత్త కంపెనీ ఎంటర్ కాబోతుంది బయట దేశం నుంచి. అది ఏ దేశం అంటే ఇటలీ యొక్క వెల్సిఫారో అనే కంపెనీ ఇండియాలో కేడబ్ల్యూ మోటార్స్ తో కలిపి తన ఎలక్ట్రిక్ స్కూటర్లని ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయబోతుంది. అయితే ఈ పార్ట్నర్షిప్ తర్వాత కేడబ్ల్యూ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఒక కొత్త ప్లాంట్ మహారాష్ట్రలోని కల్లాపూర్ లో ఎస్టాబ్లిష్ చేయబోతుంది. అయితే ఇవి 2 పార్ట్నర్షిప్ చేసినాయి కాబట్టి ఏ కంపెనీ పేరు పైన ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తాయో ఎగ్జాక్ట్ గా తెలియదు. అయితే ఆ అనౌన్స్మెంట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే తెలుస్తుంది. అయితే ఈ కంపెనీలు ఈ 2024 కంప్లీట్ అయ్యే లోపు 15 డీలర్షిప్ ని ఓపెన్ చేయాలని చూస్తుంది. దీనితో పాటు ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లోపు 50 డీలర్షిప్ ని వరకు ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది. అయితే ప్రస్తుతం వెల్సిఫారో తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇటలీలో అమ్ముతుంది. అయితే వాటిలో వెల్సిఫారో టెన్నిస్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ఇందులో 2 వేరియంట్ ని ఆఫర్ చేస్తుంది. అక్కడ ఒకటి 1.4 kWh బ్యాటరీతో, రెండోది వచ్చేసి 2.9 kWh ప్యాక్ తో. అయితే దీంట్లో 1.5 kWh పీక్ పవర్, 150 Nm టోర్క్ లభిస్తుంది. విల్ టోర్క్ అది. మరి ఈ పర్ఫార్మెన్స్ తో ఇండియాలో లాంచ్ చేసినట్లయితే ముఖ్యంగా ఆథర్ 450, చెతాక్, టీవీఎస్ క్యూబ్, ఓలా S1 కి కాంపిటీషన్ గా నిలబడుతుంది. మరి చూడాలి ఏ ప్రైస్ పైన లాంచ్ చేస్తారనే విషయం. ఇక 2 వీలర్ లో లాస్ట్ న్యూస్ వచ్చేసి హోండా, యమహా ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ చేశారు. అయితే ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, అది బయట. అయితే హోండా యూకే లో ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముతుందో EM1E మరియు బెన్లీ ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ని యమహాకు సప్లై చేస్తుంది హోండా జపాన్ మార్కెట్ కోసం. అయితే జపాన్ లో యమహా తన ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మడానికి హోండా తన ఎలక్ట్రిక్ స్కూటర్లని సప్లై చేస్తుంది అన్నమాట. బయట దేశంలో, మన దగ్గర కాదు. మన దగ్గర హోండా యాక్టివా ఇప్పటి వరకు రాలేదు. ఏడ ఉందో ఏమో. 2 సంవత్సరాల ముందు నుంచి దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సేమ్ వీళ్ళ కాంపిటీషన్ కంపెనీలో ఏదో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడం జరిగింది. కాకపోతే ఇది ఇంకా ఆలోచనలోనే ఉంది. ఎప్పుడు తెస్తుందో ఏమో యాక్టివా. మరి ఎలక్ట్రిక్ యాక్టివా కోసం మీరు వెయిట్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఒక లిస్ట్ లా వచ్చేస్తారు అంటే వెయిట్ చేస్తున్నామని. నేనైతే వెయిట్ చేయట్లా. అయితే ఏ ప్రైస్ పైన వస్తుంది, ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మార్కెట్ని ఏ విధంగా డామినేట్ చేస్తుంది. ప్రస్తుతం ఐసీ ఇంజన్లో అయితే యాక్టివానే డామినేట్ చేస్తుంది. అయితే ఎలక్ట్రిక్ లో ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు ఇంకా. అయితే ఫ్రెండ్స్, ఇవి 2 వీలర్ యొక్క ఈవీ అప్డేట్స్ ఈ వారం. మరి 3 వీలర్స్ కి వెళ్దామా? 3 వీలర్స్ కి వెళ్లే ముందు ఒక రౌండ్ వేసి ఒక షర్ట్ చేంజ్ చేసుకొని వస్తాను నేను. ఎందుకంటే హిందీ ఛానల్లో కూడా రికార్డ్ చేసినా కదా, సేమ్ ఓకే. రౌండ్ కొడతా. జుప్. అయితే డ్రెస్ చేంజ్ అయింది, కేటగిరీ కూడా చేంజ్ చేద్దాం. బజాజ్ తన ఎలక్ట్రిక్ 3 వీలర్ పైన ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేయడానికి రీఫైన్ అనే ఫైనాన్సింగ్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసింది. ఈ రీఫైన్ కంపెనీ అనేది ఎలక్ట్రిక్ 3 వీలర్స్ పైన ఫైనాన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ. అయితే రీసెంట్ గా ఈ కంపెనీ చాలా ఎలక్ట్రిక్ 3 వీలర్ కంపెనీలతో పార్ట్నర్షిప్ చేస్తుంది. అయితే ఇది మన రాష్ట్రాల్లో అవైలబుల్ ఉందో లేదో ఎగ్జాక్ట్ గా తెలియదు. కాకపోతే ఇది మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ 3 వీలర్ పైన ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ పార్ట్నర్షిప్ తర్వాత ఛార్జింగ్ నెట్వర్క్ పైన
కూడా ఈ బజాజ్ మరియు రిఫిన్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నాయి. ఎలక్ట్రిక్ త్రీ వీలర్ లో రెండో న్యూస్ వచ్చేసి అమర్ రాజా మరియు పియాజో ఇద్దరు పార్ట్నర్షిప్ చేయడం జరిగింది. అయితే ఈ పార్ట్నర్షిప్ తర్వాత అమర్ రాజా పియాజో ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కోసం లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ మరియు లిథియం అయాన్ సెల్స్ మరియు చార్జర్లని సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఈ సెల్స్ ఈ చార్జర్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అమర్ రాజా తెలంగాణలో ఉన్న దివిటిపల్లి జిగా ఫ్యాక్టరీని యూస్ చేస్తుంది. దీనికోసం అమర్ రాజా 9,500 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్ కూడా చేసిండే రీసెంట్ గా. మరి ఈ అమర్ రాజా బ్యాటరీస్ తర్వాత పియాజో తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల ప్రైస్ తగ్గిస్తుందా లేదా అదే ప్రైస్ ని కంటిన్యూ చేస్తుందో మనం చూడాలి. అయితే దీని తర్వాత అతుల్ తరపున చాలా రోజుల తర్వాత ఒక న్యూస్ వచ్చింది. అది అతుల్ తన డీలర్స్ ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతుంది. అయితే రీసెంట్ గా 10 డీలర్షిప్ ని ఒకేసారి ఓపెన్ చేయడం జరిగింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రస్తుతం వీళ్ళు ఈ డీలర్షిప్ ని గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఓపెన్ చేయడం జరిగింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ఐసీ ఇంజన్ ఆటో రిక్షా అవైలబుల్ ఉండే ఇప్పటికీ కూడా కనిపిస్తుంటాయి అతుల్వి. అయితే ఎలక్ట్రిక్ లో మాత్రం కొంచెం బ్యాక్ స్టెప్ ఉంది. దీనితో పాటు ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో బజాజ్, అపే పియాజో, టీవీఎస్, అవి తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని మార్కెట్ లో తీసుకురావడం జరిగింది. అదే విధంగా చాలా స్పీడ్ గా గ్రోత్ కూడా చూడడం జరుగుతుంది. అయితే పాత కంపెనీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ టీవీఎస్ గురించి కూడా కొంచెం విషయం చెప్పాలనుకుంటున్నాను. టీవీఎస్ 2 months బ్యాక్ తన అఫీషియల్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా సేల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ నెల నుంచి వీటి సేల్స్ స్టార్ట్ అయింది. జూన్ నెలలో 20 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను అమ్మింది. జూలై నెలలో 40 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను అమ్మింది. అయితే ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా అయితే అవైలబుల్ గా లేదు. అక్కడ గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే ఇప్పుడు అఫీషియల్ గా అయితే లాంచ్ చేయలేదు. కాకపోతే డీలర్షిప్ తో అమ్మడం కూడా స్టార్ట్ చేసింది. సేల్స్ స్టార్ట్ అయిన 2 months లోనే టీవీఎస్ కి 100% గ్రోత్ రావడం జరిగింది. అయితే ఎంత డిమాండ్ ఉందో చూడండి. దీనికన్నా ఫస్ట్ బజాజ్ కు ఉండే ఇంత డిమాండ్, తర్వాత టీవీఎస్ కి. మరి చూడాలి రాబోయే రోజుల్లో మహేంద్రాని ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా వెనుకకేస్తుంది నంబర్ 1 ప్లేస్ నుంచి. ప్రస్తుతం మాత్రం మహేంద్రానే ఉంది సేల్స్ పరంగా. అయితే మహేంద్ర పేరు తీసినాం కాబట్టి తర్వాత న్యూస్ కూడా మహేంద్ర తర్వాత నుంచే వస్తుంది. మహేంద్ర తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ట్రియో ప్లస్ మెటల్ బాడీ పైన 35,000 వరకు తగ్గింపు చేయడం జరిగింది. అయితే మహేంద్ర ట్రియో మెటల్ బాడీ యొక్క పాత ప్రైస్ వచ్చేసి 3,58,000 నుంచి స్టార్ట్ అవుతుండే. అయితే ఇప్పుడు కొత్త ప్రైస్ అనౌన్స్ చేసింది మహేంద్ర. అది 3,23,261 రూపాయలతో. అయితే డిఫరెన్స్ చూసినట్టయితే 34,739 రూపాయలను తగ్గించడం జరిగింది. ఈ ప్రైస్ తగ్గింపుకి కారణము ఈఎంపిఎస్ స్కీమ్ కూడా కావచ్చు. అదే విధంగా ఈవీ బ్యాటరీ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించడం జరిగింది. అయితే ఈ కారణాల వల్ల ఈ ప్రైస్ కావచ్చు. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ 3 వీలర్ పైన 2 వీలర్ పైన ప్రైస్ డ్రాప్ చూడవచ్చు. అయితే ఇవి ఈ వారము ఎలక్ట్రిక్ 3 వీలర్ న్యూస్. అయితే ఇప్పుడు 4 వీలర్స్ న్యూస్ ని చూద్దాం. దానికన్నా ముందు డ్రెస్ చేంజ్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు 4 వీలర్స్ న్యూస్ గురించి తెలుసుకుందాము. 2 వీలర్ అయిపోయినాయి, 3 వీలర్ అయిపోయినాయి, ఇప్పుడు 4 వీలర్స్ గురించి తెలుసుకుందాము. 4 వీలర్ లో ఈ వారము సేమ్ హైప్ తో ఓలా ఎలా హైప్ ఉందేనో ఈసారి 4 వీలర్ లో కూడా అదే విధంగా టాటా కర్వ్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. అదే విధంగా ఇది చాలా డిలే కూడా అయింది. ఎప్పుడో లాంచ్ అవ్వాల్సింది అప్పటి నుంచి ఇప్పటి వరకు డిలే అవుతూనే ఉంది. అయితే ఫైనల్ గా ఇది లాంచ్ అయ్యింది. టాటా కర్వ్ కూపే ఎస్యూవి. ఈ కార్ లో 2 వేరియంట్ ఆఫర్ చేయడం జరిగింది ఎలక్ట్రిక్ లో. మొదటిది వచ్చేసి బేస్ వేరియంట్ 45 kWh బ్యాటరీతో వస్తుంది. ఇందులో 502 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. మరి దీని ప్రైస్ 17,49,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. అదే టాప్ వేరియంట్ వచ్చేసి 55 kWh బ్యాటరీతో వస్తుంది. దీంట్లో 585 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది దాదాపుగా 22 lakhs నుంచి, అంటే 22 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే దీని బుకింగ్ ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. ఆ డెలివరీ ఇవ్వడమే బాకీ ఉంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో ఎగ్జాక్ట్ గా తెలియదు. షోరూమ్ పోతే అక్కడ చెప్తారు. అయినా కారు గురించి ఎందుకు మనం ఎలక్ట్రిక్ 2 వీలర్లు 3 వీలర్లతోటే సాటిస్ఫాక్షన్ ఉన్నాం. 4 వీలర్ల వరకు ఎందుకు లచ్చలు మాట్లాడుతారు ఆయన. ఇక 4 వీలర్ లో రెండో న్యూస్ వచ్చేసి JSW MG తరపున రీసెంట్ గా అంటే 2 days బ్యాక్ ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది డ్రైవ్ భారత్ పేరుతో. ప్రస్తుతం MG ని JSW ఎందుకని అంటున్నానంటే, అయితే రీసెంట్ గా JSW MG మోటార్స్ యొక్క 51% స్టేక్ బై చేసింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో MG ని JSW లీడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. దానికోసం ఇప్పుడు MG నేమ్ వచ్చేసి JSW గా మారింది. అయితే JSW ఏదో కాదు, పెద్ద కంపెనీ. అయితే మనము స్పేర్ పార్ట్స్ లో ఎక్కువగా ఈ కంపెనీ నేమ్ చూస్తుంటాము. ఏ బండి ఇది 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ ఏ బండి స్పేర్ పార్ట్ తీసుకునికపోయినా ఇది థర్డ్ పార్టీ స్పేర్ పార్ట్ అందిస్తుంది. అయితే ఆ కంపెనీ ఇప్పుడు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో ఎంటర్ అయింది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కాదు, మొత్తం కంపెనీ 4 వీలర్ లో ఎంటర్ అయిపోయింది. అయితే ఈ ఈవెంట్ లో JSW MG తరపున ఎలక్ట్రిక్ వెహికల్ ఈకో సిస్టమ్ ని అన్వీల్ చేయడం జరిగింది. అయితే ఈ ఈకో సిస్టమ్ లో కొన్ని యాప్స్, కొన్ని ప్రాజెక్ట్స్ అన్వీల్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇవి ఈ వారం ఎలక్ట్రిక్ 2 వీలర్ మరియు 3 వీలర్ మరియు 4 వీలర్స్ ఈవీ అప్డేట్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి.
మర్చిపోకండి. అయితే ఇదే విధంగా మీరు ఇవిలో అప్డేటెడ్గా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయాలి మరి. మళ్ళా ఆదివారం కలుద్దాం న్యూస్ తోటి. అయితే రేపు కలుద్దాం కొత్త వీడియో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్. ఇక చూసుకోండి, సినిమాలు చూసుకోండి, సీరియల్ చూసుకోండి.